ఏంది పోవాలంటే మంట కూసి ఊపుగా ఆగుతున్నాము. ఏదే నాకు అర్థం ఓకేనా చూద్దామంతే. భయపడుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మిసైల్ గోడ్ 10. నేను మీ కర్నూలు రైడర్ని. నేను ఈరోజు మన కర్నూలు నుంచి మన ఔబిలం రైడ్ అయిపోతున్నాం. నాతో పాటు వచ్చినది ఎవరంటే మన అఖిల్ బ్రో, హాయ్ బ్రో, అలాగే మన మహేష్ అండ్ మన సతీష్. అంటే కొంతమంది రైడర్స్ ఉన్నారు. ఇప్పుడు మేమంతా 4 మెంబర్సే ఉన్నాము. కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వితౌట్ హెల్మెట్ వచ్చారు కొంతమంది, కానీ వాళ్ళు వెళ్ళిపోయినారు. అందుకని మేమేమనుకున్నాం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే మాకు కొంచెం వేరే వర్క్ ఉండే. సడన్గా ఫోన్ వచ్చింది, అందుకే వేరే వర్క్ మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మీరు తర్వాత నుంచి గ్రూప్లో వీడియో చూస్తారు ఇంకా. సో కీప్ అండ్ వాచ్. హలో, ఇంకా బేతంచెర్లకే కదా, ఇంకా బేతంచెర్ల బనగనపల్లి. యా ఓకే. గుత్తి పెట్రోల్ బంకా? యా ఓకే. పదా, జిప్ వేసుకోలేదా? ఓకే. సో గైస్, ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇది మన బళ్ళారి చౌరస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామని డిసైడ్ అయినాము. ఈజీగా 8 o'clock అవుతుంది కదా. 8 ఓకే, 8:30 కావచ్చు. ఎందుకంటే ఇంకా కొంతమంది రైడర్స్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే లేట్ అవుతుంది ఇంకా ఇంతమంది గ్యాదరింగ్ అంటే. అందుకని మేము మేము నలుగురం వెళ్దామని డిసైడ్ అయిపోయినాము ఇప్పటి వరకు. కానీ కొంతమంది వెళ్ళారు, కానీ వితౌట్ హెల్మెట్ వెళ్ళారు. అందుకే మాకు కొంచెం చెప్పాము, మేము కొంచెం సేఫ్టీగా ఉన్నాను అని చెప్పేసి, జాగ్రత్త వెళ్ళండి, ఏ ప్రాబ్లం రాకుండా చూడండి అని చెప్పేసాం వాళ్ళకి. మళ్ళీ చాలా రిస్క్ అవుతుంది ఏదైనా జరుగుతాయని చెప్పాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మేము ఒక రూట్ అనుకున్నాం. అది వచ్చేసి మన బేతంచెర్ల నుంచి బనగానపల్లె నుంచి పోదామని అట్లా ఆ రూట్ తీసుకుని ముందర పోతే మా చెక్ పోస్ట్. ఎందుకంటే మన సీసీ కొంచెం తక్కువ, 155 cc. అది 411, 390 అంటే మనం ఏడికి వెళ్తుందో చూడాలా. ఇంకేం చెప్పడానికి లేదు, ఎందుకంటే అవి పెద్ద సీసీలు, మన చిన్న సీసీ. ఫ్యూచర్లో పెద్ద సీసీ వస్తుంది, ఇంకా కొంచెం వెయిట్ చేయాలి, టైం పడుతుంది. అందరు డిఫరెంట్గా చూస్తున్నారు చెప్పాలంటే. ఇక్కడ ఎంత చూస్తున్నారు. ఏమనుకున్నామంటే, మేము బేతంచెర్ల బనగనపల్లి అనేది ఎందుకు రూట్ తీసుకున్నామంటే, ఆ రూట్ డిఫరెంట్ కైండ్ ఒప్పుకుంటాం, కానీ మాకు కొంచెం లాంగ్ కూడా పడుతుంది. కొంచెం ఉన్న రూటే రొటీన్ రూట్ కాకుండా ఈ రూట్ ఎంచుకున్నాం మేము కావాలని. ఎందుకంటే మేము కూడా డిఫరెంట్ రూట్ చేయాలని డిసైడ్ అయినాం. అందుకని బేతంచెర్ల బనగనపల్లి లోపల నుంచి అటు వెళ్దామని డిసైడ్ అయిపోయినాము. అందుకని ఇంకా స్ట్రైట్ రూట్ అంటే 115 kilometers, 120 kilometers లోపల ఉంటాం మేము, దానికి ఏం లేదు. కానీ ఈ రూట్ కొంచెం డిఫరెంట్ కదా, కొంచెం చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి. అది కొంచెం లూజ్ అయింది. మన పైన రైడ్లో ఇది రీపోయింది కదా, దీన్ని ఫెవిక్విక్ వేసి అతికిచ్చేసాను. ఈ ఇంకా సోమరాజపల్లెకి ఇంకా మనం 25 kilometers ఉన్నాం. కొట్టుకొని పోతున్నాడు స్పీడ్గా అఖిల్ బ్రో. ఏమైంది బ్రో? ఎక్కడుంది? గుద్దింది అనుకున్నా నేనైతే. నేను ముందర డ్రాప్ చేద్దాం. జస్ట్ మిస్, అది కానీ ఇంకా చచ్చిపోతుంది అనుకున్నాం మేము. భయపడినాం అసలుకి. మా నాయనా అంటే దడ కొట్టే ఇందాక అది. ఎందుకంటే ఒక ప్రాణం అంటే మనకు తెలుసు కాబట్టి
దాన్ని అనుభవించడం. ఒకరు పోతే ఎట్లుంటుంది ఆ పెయిన్ అనేది. మా ఇంట్లో కూడా కుక్క ఉంది లక్కీ ఆడని, వాడికి ఏదైనా అయితే నేను ఎంత తట్టుకోలేనంటే అంత తట్టుకోలేను. అసలు కొనికి ఏమైనా అయిందంటే మాత్రం నాకు గుండె అయిపోతుంది, అట్లుంటుంది. ఇప్పుడు దీన్ని చూసినప్పుడు అంతా అదే గుర్తుకొచ్చింది నాకు. అది రోడ్డు దాటలేకపోతుంటే ఇంకా మన అఖిల్ ప్రో తీసుకున్నాడు కాబట్టి కొంచెం సేఫ్ ఎక్కడైనా డ్రాప్ చేసి ఎక్కడైనా సేఫ్గా ఉండేది కాడ దింపాలి దాన్ని. ఓకేనా అది? ఓకేనా? చూద్దామంతే, భయపడుతుంది. సో గాయస్ చాయ్ అయితే తాగేసాము, ఇంకా బయలుదేరుతున్నాము. ఇది మన హుసేనాపురం కాడ వచ్చి టీ బ్రేక్ తీసుకున్నాము. కొంచెం ఇంకా కాఫీ టీ తాగేసి ఇంకా బయలుదేరుతున్నాం. మ్యూజిక్ ఎట్లా ఉన్నాయి కదా? మ్యూజిక్ ఎట్లేంటావు మళ్ళా? ఇయర్ బడ్స్ లేవా? ఉన్నాయి కానీ నాకు సెట్ కావట్లేదు, వెళ్ళిపోతాయి. నా ఉన్నాయి, ఒకటి చూస్తావా మళ్ళా? చూడు ఇదో అదే పోయింది. ఇంకా కొత్తది శాలరీ పడితే అమౌంట్ దెబ్బకు పే చేంజ్ చేయించేదే. ఉండు ఒక్క నిమిషం ఉండు, కనెక్ట్ చేసుకో. ఇది కొంచెం ఆన్ చేయవా, ఆఫ్ చేయవా? బ్లూటూత్ బ్లూటూత్ ఆన్ చేయి. ఆప్షన్ సెట్టింగ్స్లో ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేయి, బ్లూటూత్ మోర్ బ్లూటూత్. ఎయిర్పోర్ట్స్ డీయాక్టివేట్ చేసి అది కనెక్ట్ చేసుకో ఒకసారి. ఏమొస్తుంది? ఎయిర్పోర్ట్స్ 168 ఏదైనా వస్తుంది. ఒకటి ఆన్ చేయి. వచ్చింది చూడు, ఎయిర్పోర్ట్ 163 చూడు, కనెక్ట్ అయిందా? కెమెరా రన్నింగ్ అవుతూనే ఉంటుంది. మీరు ఫోటో ఉంటే క్లియర్గా తీసుకుంటుందా? తీసుకుంటుంది. తీసుకుంటుంది. బడ్స్ లేవు కదా, బయటికి వచ్చేస్తాయి. నేను నార్మల్ థర్డ్ జనరేషన్ తీసుకున్నా. ఇవి బడ్స్ ఉన్నాయి కదా, ఇవి గట్టి పెట్టుకో. అవి నార్మల్ థర్డ్ జనరేషన్ అనమాట, బడ్స్ లేవు, అవి పడతాయి. ఓకేనా? మ్యూజిక్ సిస్టమ్ చూడు, సౌండ్ ఓకే. దానికి సో ఇక మేము బేతంచెర్లకు దగ్గరలో ఉన్నాం. కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం ముందర పోతే రైట్ తీసుకోవాలా. 6 కిలోమీటర్స్, సారీ 6 గేర్ పోతున్నా, 6 కిలోమీటర్స్ ఇంకా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలా. ఓ జాగ్రత్త బ్రో. జస్ట్ ఇవన్నీ లారీలో ఎట్లా పడితే అట్లా వస్తారు. ఏమైంది రోడ్లపై నటజల్లుతుంది, జారి పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అమ్మ స్పీడ్ బ్రేకర్లు ఉన్నారా నాయన?
ఏమైందా పోయలేదు. ఏమైంది? ఆఫ్ అయిందా? ఇదే చూడు పంచాయతీ పోయిన సార్ కూడా అడ్డౌట్ స్టార్ట్ అవ్వకపోతే ప్యాక్ ఇప్పుడు బాగున్నాయినా అనుకోకున్నాయినా ఇట్లాంటివి భయం వేస్తాయి. అదే రాత్రిపూట ఆగితే ఎవడు రాడు. ఏంది పోవాలంటే మడ్డ కూసి ఊకుగా ఆగుతున్నాము. ఇదే నాకు అర్థం కాకుంటుంది. ఏంది పోయేదంట లేదంట ఈరోజు? అదే కదా, కాదు టైం కరెక్టే కదా బయలుదేరింది. ఇప్పుడు ఒక టెక్నీషియన్ కావాల్సిందే బ్రో. ఇక్కడ సీట్ తీసి సీట్ ఇక్కడ ఇచ్చేసి ఊర్లో ఎవరన్నా దొరకరమ్మంటావా? ఎవడో ఒకటి ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ అయితే కంపల్సరీ కావాల్సిందే. ఆఫ్ చేసినాడులే. లేదు ఏం పెట్టుకోలేదు అట్లా. లేదు ఒకసారి ఊర్లో పోయి అడుగుతా ఒకసారి. ఈరోజు పోయేటట్టు లేపు మడ్డా ఉంటే అవేమనుకోకు వస్తారులే. ఎలక్ట్రీషియన్ కదా, బైక్ ఎలక్ట్రీషియన్.